శ్రీ గురు గౌరాంగ జయత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 9వ శ్లోకము. శ్రీ భగవానువాచ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకం అవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో అన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, కర్మ చేయాలి కానీ అది మంచి కర్మ ఉండాలి అని ఇంతకుముందు మనము చదువుకున్న శ్లోకాలలో మనకు అర్థమైంది కదా. సో ఆ కర్మ కూడా ఇంకెలా ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారనమాట. కర్మ ఎలా ఉండాలంటే, మనం ఇక్కడ ఈ లైన్లో మనకు అర్థమవుతుంది. జనరల్గా మనకు వేదాలలో చెప్పబడిన ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, విష్ణు భగవానుడు అనగానే మనకు ఇది మన యజ్ఞం అని అంటారంట. సో యజ్ఞం విష్ణువునికి భగవానునికి ఇష్టమైంది అని అంటే, మనం చేసే కర్మ కూడా యజ్ఞం విష్ణు భగవానునికి ఎలా అయితే యజ్ఞం చేస్తామో అలా ఉండాలని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఒకటి. అండ్ సెకండ్ది, రెండవది, అదే ఎలా చేయాలి మరి మనం యజ్ఞంలాగా అని అంటే, దానికి కూడా ఇంకో రకంగా చెప్పారు. అదేంటంటే, మనము శ్రీకృష్ణుని యొక్క కృష్ణ భక్తి భావనతో చేయాలనేది. సో మనం కృష్ణుని యొక్క భక్తి భావనతో చేసినాం అనుకో, అది కూడా యజ్ఞ రూపంలోనే అవుతుంది అన్నట్టు. హరే కృష్ణ.